హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. ఈ ఐడియా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న మా మేడము కేరళ మేడం ముందు ఒక 2 గంటలు చేస్తానన్నమాట ఇంట్లో. ఆ మేడము నాకు ఏం కుకింగ్ కావాలని ఏం కావాలనో ఓన్లీ వాయిస్ మెసేజ్ పెట్టేస్తారు. నేను ఏం చెప్పారంటే ఓన్లీ ఎగ్ కర్రీ, ఎగ్ గుజ్జు ఒకటి చెయ్యి, ఇంకేమొద్దు అని చెప్పారన్నమాట. నేను వింటాం సరిగ్గానే విన్నాను, ఎగ్ గుజ్జే అని అన్నదన్నమాట. కానీ నేను ఎగ్ గుజ్జి చేసాను. తర్వాత ఇంకా వేరే పనులు ఏమన్నా ఉంటే చూసుకుంటున్నాను. ఆవిడ నిద్ర పడుకుంటుంది, ఆవిడ చిన్న బాబు ఉన్నాడు అనమాట, పడుకుంటుంది. తర్వాత లేచి ఏం చేసావు జ్యోతి అని అంటే ఎగ్ గుజ్జి చేశాను మేడం అని అన్నాను అనమాట. నేను ఎగ్ గుజ్జి చెప్పలేదు కదా నీకు, ఎగ్ కర్రీ చేయమని చెప్పాను. అది డ్రైగా తింటారండి వాళ్ళు చపాతీలోకి, అలా చేయమని చెప్పాను కదా, ఎందుకు అలా చేసావు అని అందనమాట. సరే మేడం ఇప్పుడు చేస్తానులే, నైట్కి కదా అండి, ఇంకా టైం ఉంది, ఇప్పుడు చేస్తానులే మేడం, నేను ఎంటం పొరపాటుగా విన్నట్టున్నాను అని చెప్పాను అనమాట. కోపం వచ్చింది ఆవిడకి, కోపం వచ్చేసింది. ఎగ్ గుజ్జి చేశాను కదా, ఎందుకండి నిన్న చేశాను ఎగ్ గుజ్జి. కోపం వచ్చేసి నువ్వు పట్టుకెళ్ళాలి, అది ఇంకెవరు తినరు అని చెప్పింది అనమాట. నేను కూడా తిన్నాండి, వీళ్ళు కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారనమాట. ఎందుకు చేస్తున్నానంటే ఆవిడ పెట్టింది ఎగ్ గుజ్జియే పెట్టింది. కానీ నేను నిన్న విన్నాను మెసేజ్, మళ్ళీ ఇవాళ విన్నాను అనమాట. అంటే ఇవాళ ఏం చేయాలని మెసేజ్ పెట్టేసింది కదా, దాంట్లో మిస్టేక్ నేను వెళ్ళాను అనమాట. నేను ఎగ్ గుజ్జి కదా చెప్పిందని నేను ఇప్పుడు ఆన్ చేసి చూస్తే అది ఎగ్ గుజ్జి అని ఉంది. ఇప్పుడు వినిపిస్తాను మేడంకి. కాదండి, పొద్దున 5ంటికి షురూ చేస్తే మళ్ళీ నాకు ఖాళీ అయ్యేది 9కి ఫినిష్ అవుతుంది, 9ంటికి ఖాళీ అవుతుంది నాకు. మళ్ళీ నేను 9ంటి దాకా, పొద్దున 5ంటి కానీ 9ంటి దాకా పనులు చేస్తూనే ఉంటాను అనమాట. ఒకే బిల్డింగ్లో పార్ట్ టైంలో అదేనో కుకింగే చేస్తాను. అటువన్నీ నుంచుంటమే కాబట్టి ఒక్కొక్కసారి నా మైండ్ కూడా పనిచేయదు కదా, నా మిస్టేక్ అనుకున్నాను. కానీ నేను ఏంటమైతే బాగానే విన్నాను అనమాట. బాగానే ఆవిడ చెప్పిందే నేను చేశాను. ఆ మెసేజ్ నేను ఎగ్ గుజ్జి చెప్పలేదు అని అలా సీరియస్ అయ్యింది. మంచిదే మేడం అయితే, చెడ్డదని ఏం చెప్పట్లేదు, మంచిదే అండి మేడం అయితే అని చెప్పిందంటే ఇను అని అంది. కానీ నాకు ఇంక టైం లేక నేను వినలేదు. సరే మేడం సాయంత్రానికి కదా నేను ఇప్పుడు చేసి పెడతానని నేను ఆల్రెడీ మళ్ళీ చేసి మళ్ళీ ఎగ్ స్టోవ్ కర్రీ చేసి వచ్చాను అన్నమాట. అలా ఉంటుందండి. ఒక్క చిన్న మిస్టేక్ చేస్తే ఒక్కొక్క మేడం అడ్జస్ట్ చేసుకుంటారు, ఒక్కొక్కరు. ఈవిడ కూడా సీరియస్ అయ్యింది కానీ ముఖం చేంజ్ వేరేగా పెట్టుకుంది అన్నమాట. ఒకసారి నాకు వస్తుంది కోపం, కానీ ఎందుకంటే పార్ట్ అయ్యాలండి, ఒకసారి దొరికితే పార్ట్ అయ్యాలి, ఒకసారి దొరకవు అన్నమాట. ఈ పార్ట్ అయ్యాలు ఉన్నప్పుడే టైం అడ్జస్ట్ చేసుకుని పనులు చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఒక్కసారి తినడానికి కూడా ఖాళీగా ఉండదు, ఎందుకంటే టైము కాబట్టి నాకు చాలా కష్టంగా ఉంటుంది. అయినా సరే నేను తినడం పక్కన పెట్టి పనులు ముందు మేడంకి ఇంపార్టెంట్ ఇస్తాను. టైం ఇంపార్టెంట్గా చేసుకుంటాను నేను. లేనప్పుడు ఎలాగైనా ఫ్రీగానే ఉంటాము, దొరకటానికి కూడా కష్టమే. ఒకసారి దొరుకుతాయి, ఒకసారి దొరకవని నేనైతే చెప్పలేను అన్నమాట. పనిని బట్టి ఉంటుందండి, మనం చేసే పనిని బట్టి ఉంటుంది. వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చపోవచ్చు. నచ్చితే ఉంచుకుంటారు, నచ్చకపోతే తీసేస్తారు. మేము పర్మనెంట్ టైం కాదన్నమాట దుబాయ్లోను పార్ట్ టైం పనులు. అదే ఫుల్ టైం వాళ్ళే వేసి ఫుల్ టైం పెట్టుకున్నారనుకో, ఇంకా మిస్టేక్ చేసినా అది ఈజీ అయిపోయేదాకా అడ్జస్ట్ చేసుకుంటారు అన్నమాట 2 సంవత్సరాలను. ఇది అలా కాదు కదా, మనకి నెలకి సాలరీ ఇచ్చినప్పుడు అలా అడ్జస్ట్ చేసుకోరండి. ఒక్కొక్క మేడం అయితే కూల్గా చెప్తారు, నెక్స్ట్ టైం అలా చేయి. కానీ అంటే నాకు ఎంట దొరికిన వాళ్ళందరూ మేడమ్స్ ఫ్రీగానే ఉంటాను, వాళ్ళతోటి వాళ్ళు కూడా నాతో ఫ్రీగానే ఉంటారు. నేను వాళ్ళ ఇంట్లో ఏది తినాలన్నా తింటాను అన్నమాట. అలాంటి అభ్యంతరం ఏమో చెప్పరు నాకైతేని. అది నా అదృష్టం, అది నా లక్కీ అనుకుంటానండి నేను. కానీ ఇప్పుడు మెసేజ్ విన్నాను కదా, ఇప్పుడు నేను వినిపిస్తాను మేడంకి. నేను 7 గంటల నెక్స్ట్ టైం లైక్ చేసుకోండి బాబు.